హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా 1/2 కేజీ చికెన్ తీసుకున్నా, క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 4 పచ్చిమిర్చి ఘాటు పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ గసగసాలు, జీడిపప్పు పేస్ట్. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి అనేసరికి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు మూత పెట్టుకొని ఆనియన్స్ మగ్గే వరకు కూడా ఒక 2 మినిట్స్ ఉంచితే ఆనియన్స్ అనేది కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఆనియన్ మగ్గాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి చికెన్ అనేది ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. అండ్ నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చికెన్ చూసారా సాఫ్ట్గా కుక్ అయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు యూస్ చేస్తున్నానండి, మీరు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా పసుపు ఉప్పు కూడా వేసుకొని ఇంకో 5 మినిట్స్ కనుక మూత పెట్టి స్టీమ్ చేసుకుంటే మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, పైకి తేలింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మీరు కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అండ్ స్లో ఫ్లేమ్లో కుక్ అయితేనే మనకి ఆ గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. చికెన్ కూడా త్వరగా కుక్ అవుతుంది, కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. చూసారా గ్రేవీ అంతా కూడా దగ్గరికి పడింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే మీకు రైస్ అండ్ చపాతీ, పరోటా ఇందులోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మీరు ట్రై చేయండి మీకు నచ్చితే. అండ్ నా వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అంతేనండి, చూసారా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి కర్రీని. అంతేనండి, ఇలా సర్వ్ చేసుకొని చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.